మల్టీ టాలెంటెడ్ అనమాట. చెప్పాలంటే మన 10 వేళ్ళు సరిపోవు, కొన్ని చెప్తాను. తను సింగర్, డాన్సర్, యాక్టర్, హోస్ట్గా చేశారు, ఐటీ ప్రొఫెషనల్, రియల్ ఎస్టేట్, ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. సో సచ్ ఏ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన పేరే వినిపిస్తుంది. అండ్ వెరీ ఎనర్జెటిక్. ఐఎమ్ సో హ్యాపీ టు ఇంట్రడ్యూస్ హర్ టు యూ. ద మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఎనర్జెటిక్ బెజవాడ బేబక్క మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ నందు. నందు, ఎవరి గురించి చెప్పావా? ఎవరి గురించి నాకు చెప్పావు? నేనేనా? నా దగ్గర ఇన్ని కళలు ఉన్నాయని నాకే తెలియదు. ఏంటి, ఎన్ని వేళ్ళు సరిపోవన్నావు? 10 వేళ్ళు సరిపోవు నాకు ఖచ్చితంగా. అంతేలే. లేదు, నేను మీ గురించి చూస్తుంటే చాలా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. బట్ అసలు ఏమేమి ఉంది దీని దగ్గర, టాలెంట్స్ ఏమున్నాయని చూస్తే. టాలెంట్ ఏం లేదు నందు, నువ్వు అలా ఉందనుకుంటున్నావు. లేదు, నా దగ్గర ఉన్న ఒకే ఒక టాలెంట్ అతి. అండ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంత అంటే ఎనర్జెటిక్ గా ఉండడం అనేది చాలా కామన్. హైపర్ యాక్టివ్ ఉంది, అతి చేయడం ఉంది, ఇది తప్ప ఏమీ లేదు. హైపర్ యాక్టివ్ అనేది అంత కంటిన్యూగా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇవాళ యాక్చువల్లీ భోజనం చేయకుండా వచ్చానండి, అందుకే నేను యాక్చువల్లీ కొంచెం స్లిమ్గా కనిపిస్తున్నాను. మేమేదో భోజనం పెట్టలేదు అనుకుంటారు. చేయకుండా వచ్చాను. ఇక్కడ ఏదో చేస్తాడు నందు, ఏదో ఏర్పాటు చేస్తాడంటే. నందు లాస్ట్ టైం అనింద్ర ఇంటర్వ్యూ చేశాడు, అనింద్ర కూడా అంతే, ఏం అరేంజ్ చేయలేదు. ఈసారి నందు కూడా అంతే, వీళ్ళు మాటలతో కడుపు నింపేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు నా కడుపు ఖాళీ అయిపోయింది మాటలతో. నాకు జనరల్ గా కొన్ని వస్తుంటాయి మాట్లాడేటప్పుడు, కానీ బట్ మీతో మాట్లాడే అలవాటే నందు. యాక్చువల్లీ అర్థం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, మీరు నన్ను చేస్తారా? నీకు ముందు అర్థం అవుద్ది. చాలా మంది యాంకర్లు చాలా ప్రశ్నలు అడుగుదామని ముందే చాలా రెడీ అయి ఉండేవాళ్ళంట. కానీ నేను ఇంటర్వ్యూ వెళ్ళాక వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయినాక అరే ఈవిడ ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకునే, ఆవిడ నా క్వశ్చన్ అడుగుదాం అనుకునే అని అనుకుంటారంట. నీ పరిస్థితి అదే అవుతుంది, ముందే చెప్తున్నా. అదే కొన్ని రాసుకున్నాను నేను కూడా, చించేసా. పేపర్ లేదు ఇప్పుడు, ఇదిగో ఎంటీ హ్యాండ్స్ తో వచ్చేసా. పేపర్ లేకుండా ర్యాండమ్ గా స్పాంటేనియస్ గా చేసేసాయి ఫన్ అంతే. ఆడక్కడ ఆర్టీవీ ప్రేక్షకులకి హాయ్, దిస్ ఇస్ యువర్ బేబక్క. అండ్ ఈరోజు గణేష్ నిమజ్జనం. సో మోస్ట్ హ్యాపెనింగ్ మొత్తం ఈ రోజు మోస్ట్ హ్యాపెనింగ్ అంట. మోస్ట్ హ్యాపెనింగ్ టైంలో మోస్ట్ హ్యాపెనింగ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. మోస్ట్ హ్యాపెనింగ్ స్టూడియోలో మోస్ట్ హ్యాపెనింగ్ గెస్ట్ మనతో వచ్చారు. సో నేను మోస్ట్ హ్యాపెనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు కదా, ఇంకా మీరు వద్దన్న కనిపిస్తున్నట్టు. అందుకలటి ఇందు లేడు అన్నట్టు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీరే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీరే, మీమ్స్ లో అక్కడక్కడ మీరే, ఎక్కడ పడితే అక్కడ మీరే ఉన్నారు. ఈ రోజు నాకేదో మూడిందే. నేను అందుకని ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఎస్టర్డే వాజ్ అ క్రేజీ డే. అసలు చెప్పాలి నేను ఇది. నరదృష్టి నమ్ముతావు నువ్వు? డూ యూ బిలీవ్ ఇన్ నరదృష్టి? ఆ ఆడియన్స్ మీరు నరదృష్టిని నమ్ముతారా? నాకు నమ్మకం లేదు, మీరు నేను చెప్తున్నా. లాస్ట్ 1 వీక్, దాని ముందర ఒక 1 వీక్, లాస్ట్ 2 వీక్స్ నుంచి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా వీడియోస్ ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. బికాజ్ నేను కొత్త ఇంట్లోకి వెళ్ళాను, ఇల్లు గృహప్రవేశం చేసుకున్నాను, కోకాపేటలో హౌస్ తీసుకున్నా కదా. దానివల్ల మమ్మీతో చేసిన వీడియోస్ కానీ మర్చిపోయాను. మొన్నటి వరకు నిన్నటి వరకు బెజవాడ బేబక్, కానీ ఇప్పుడు కోకాపేట బేబక్కే మారిపోయింది. అయితే బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఆహా ఓహో అనుకున్నా. కట్ చేస్తే నిన్నేమో కుక్కర్ పేలింది. కుక్కర్ బేబక్క కుక్కర్ పేలింది. సీరియస్లీ. మీరు వంట చేస్తున్నారా? మీరు వంట చేస్తారా? అప్పుడప్పుడు చేస్తా. అయితే ఇలా క్వశ్చన్ అడుగుతారని తెలుసండి. నేను అప్పుడప్పుడు చేస్తా, అప్పుడప్పుడు నేను వీడియోలు తీసి పెడతా. అయితే మామూలుగా ఇంట్లో పాలు పొంగిస్తారు కదా, మేము అన్నం పొంగిచ్చాం. మొత్తం రూఫ్ ఆ పై వరకు వెళ్ళిపోయిందన్నమాట. ఇక్కడ టాప్ సీలింగ్, దానిపైన క్యాబినెట్స్, దానిపైన చిమ్నీ ఉంటుంది, మొత్తం అన్నమే. లక్కీలీ ఏమైందంటే ఇవాళ నేను ఇంటర్వ్యూకి రాగలిగాను. అసలు లేకపోతే నిన్న మొత్తం అసలు మొహంతా పడేది. ఐ వెంట్ టు మై మామ్స్ రూమ్ టు బ్రింగ్ సంథింగ్. ఆ టైంలో పేలింది. ఆ పేలటం అంటే టాప్ అంది, మొత్తం అన్నమంతా జిమ్ముతుంది. ఏంట్రా అంటే విజిల్, కుక్కర్ విజిల్, ఒకదాని విజిల్ ఇంకొక ఈ విజిల్కి పెట్టారనమాట. మా పనమ్మాయికి కుక్కర్ ఆపరేట్ చేయడం తెలియదంట, కుక్కర్ లేదంట. సో ఆమెకు తెలియదు, పట్టపోయిన బలవంతంగా నొక్కి 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 విజిల్ పెట్టింది వేరే కుక్కర్ది. సో ప్రెషర్ వచ్చినప్పుడు విజిల్ రావాలి కదా, ఇది నా విజిల్ కాదు అన్న ఆ కుక్కర్కి తెలుసు. సో అది విజిల్ రావట్లా. మరి ఏం చేస్తుంది, ఆ ప్రెషర్ అంతా బిల్డ్ అయిపోయింది. సేఫ్టీ వాల్వ్ ఉంటుంది కదా కన్నం, దాంట్లోంచి మొత్తం నిన్న చిచ్చుబుడ్డి
చిచ్చుబుడ్డి పేస్తుంది అలా అన్నం నా జీవితంలో చూడలేదు నిజంగా. మీ కొత్త ఇంట్లో కదా, కొత్త ఇంట్లో అన్నం పొంగిచ్చా చిచ్చుబుడ్డిలాగా. కొత్త ఇంట్లో ఏంటి పరిస్థితి? మొత్తం సీలింగ్ మొత్తం అదేనా ఏదో వర్క్స్ జరుగుతున్నాయి అన్నారు. జరుగుతున్నాయి, ఇప్పుడు ఎవరు రావద్దు అందుకనే అది పెయింట్ చేయించాలంట. మొత్తం పెచ్చులు మొత్తం సీలింగ్ కట్టుపోయింది. అపార్ట్ ఫ్రమ్ జోక్స్ మీరు సేఫ్ గా ఉన్నారు. అదొకటి. నిన్న ఈవినింగ్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. డిన్నర్కి వెళ్తుంటే అసలు నా లైఫ్ లో 0 యాక్సిడెంట్ ఇప్పటి వరకు. అలాంటిది సడన్ గా ముందర ఒక ఆటో బాగా స్లో అవడం, స్పీడ్ బ్రేకర్ ఉంది, 30లోనే వెళ్తున్నాము, బాగా స్లో అవడం, లైట్గా జర్క్ తగిలింది. ఆటోకి ఏమవ్వాల, కాకపోతే ఆటోకి వాడి సేఫ్టీది రిమ్స్ పెట్టుకున్నాడు, చుట్టూ అది నా BMWకి తగిలింది. వాడికి ఏమీ అవ్వలేదు, నా కార్కి అయింది. కాకపోతే ఐఎమ్ హ్యాపీ దట్ నథింగ్ హ్యాపెన్ టు దట్ గాయ్. అండ్ అతను ఆటోకి అవ్వాలా, అబ్బాయికి అవ్వాలా, కాకపోతే నా కార్కి అయింది. ఇప్పుడే